గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా కాంగ్రెస్ మిత్రులందరికీ, కుటుంబ సభ్యులందరికీ దాదాపు సుమారు 2000 విగ్రహాలు పెట్టడం జరిగింది అనుకున్నారు. సుమారుగా విగ్రహాల దగ్గర పూజ చేసుకొని ప్రజలందరూ మంచిగా ఉంటే ఓర్వలేక, ఒకతనికి రాజకీయ అనుభవం లేదు, ఒకతనికి ప్రజలు చీకొడితే, ఒక ఆయనకి చీకొడితే అది కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ సమయం సందర్భం దొరుకుతుందని ఆలోచిస్తారు. మీకు ఒక చిన్న వివరణ చెప్పాలి. ఫస్ట్ నిన్న ఉత్సవ కమిటీ అని ఒకటి ఆహ్వాన పత్రిక వేసింది. దీంట్లో పేర్లు పిలిచిన వాళ్ళే స్టేజ్ మీద పోవాలని చెప్పడం జరిగింది. నా కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మున్సిపల్ చైర్మన్ గురుసింహారెడ్డి గారిని, అలాగే వైస్ చైర్మన్ భువన రమేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను పిలవడం జరిగింది. అదే బీజేపీ వాళ్ళను 9 మందిని పిలిచారు. మేము ఎక్కడ కూడా రాజకీయంగా మేము మాట్లాడలేదు. ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారి యొక్క వారు మాట్లాడిన సందర్భంగా రాజకీయంగా మాట్లాడుతున్నామని చెప్పింది. దానికంటే ముందు మేమందరం విగ్రహం దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టినప్పుడు బీజేపీ అనుభవం లేని లీడర్ కూడా వచ్చి మంత్రి గారితో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అక్కడ కలిసిపోవడం జరిగింది. వేదిక మీదకి వచ్చి అందరూ పిలవడం జరిగింది, పేర్లు పెట్టి పిలవడం జరిగింది అక్కడ. కానీ వరుస క్రమంలో ఇటుకల కృష్ణయ్య గారు, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మంత్రి గారు మాట్లాడాడు. ఏం మాట్లాడినా అందరూ తెలుసు. కాకపోతే మీడియాలో వచ్చింది వినకుండా సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ ప్రచారం ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళని పెట్టి కాంగ్రెస్ మయం చేసి దాన్ని 3 రంగుల మయం చేసారు విగ్రహం దగ్గర అని చెప్పారు. మీకు 2 విషయాలు క్లియర్ చెప్పాల్సుకున్నాను. ఒక మాజీ ఆయనకు అర్థం కాకుండా గెలిచి, ఏదో టైం బాగాలేక గెలిచి ఒకసారి గెలిస్తే ప్రజలు చీకొడితే మళ్ళీ గత్యంతరం లేకుండా ఎక్కడ ఏ ఇష్యూ దొరికినా దాన్ని నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడే విధంగా మాట్లాడితే మళ్ళీ ప్రజలు ఎవరు ఆదరిస్తలేరని, దానిలో భాగంగా నిన్న అక్కడ ఈ విగ్రహం పెట్టే కన్నా ముందు ఒక విషయం జరిగింది. 2023లో కంటే ముందు, అంటే 22లో వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా ఉత్సవ కమిటీ విగ్రహం పెడతారు. ఫస్ట్ విగ్రహం మొత్తం కమిటీ పెట్టుకుంటారు. అక్కడ సందాలు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఎవరైనా ఇచ్చి పెట్టుకుంటారు. ఒక ఆనవాయితీ ఉందా. కానీ కొంతమంది లీడర్లు అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ వాళ్ళదే ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఉండే, మా విగ్రహం పెట్టాలి, మా విగ్రహం ఒక డ్రా వేయడం జరిగింది. డ్రా చేసినప్పుడు 5 పేర్లు వేసారు. 5 పేర్లలో కోమటిరెడ్డి వెంకట గారి పేరు కూడా వేయడం జరిగింది. వేసినప్పుడు దేవుడు నిజంగానే ఉండని మనం నమ్మితే ఆ దేవుడు ఏం చేసాడంటే వెంకట సార్ పేరు వెళ్ళింది. విగ్రహానికి మేము 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. విగ్రహం పెట్టించినాం. కానీ మేము విగ్రహదాత అని ఎక్కడ చెప్పుకోలేదు. ఆ నాయకుడి మీద నమ్మకం మీద ప్రజలంతా గెలిపించాక మళ్ళీ రాజకీయాలు చేయాల్సిన అవసరం కోమటిరెడ్డి గారు లేదు. ఇట్లాంటి అనుభవం లేని నాయకుడు ఒక ఆయన, నేను బీజేపీలో ఉంటేనే హిందూ అంటే మతం ఉన్నది అనేది మాది. మేము కూడా హిందువులమే, మేము కూడా దేవుణ్ణి పూజిస్తాము. కానీ మా కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారిని అనే యొక్క అభిమతం ఏంటంటే, నల్లగొండలో 1999కి వెళ్ళి ఇప్పటివరకు చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే నాయకుడు కాబట్టి దాదాపు ఇప్పటిదాకా కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యే కోరుకుంటారు. నాకు తెలిసి, అంటే నేను చూస్తున్న 20 ఏళ్ళ రాజకీయంలో నేను చూస్తున్న దానికి కోమటిరెడ్డి వెంకట గారు ఉన్న రోజు మళ్ళీ లీడర్ ఆయనే ఉంటాడు. ఈ పిల్లిగంతులు, ఈ చోటమోటో లీడర్లు అందరూ ఆయన చాలా మంది చూసిండు. కాంగ్రెస్ పార్టీ వేస్తుంది, ఎక్కడ చెప్పలేదు. ఈ రాజకీయం చేయలేదు, అక్కడ ప్రభుత్వం వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం అంటే కోమటిరెడ్డి వెంకట అని అందరికీ తెలుసు. కానీ ఆయన అట్లా రాజకీయం మాట్లాడదని చెప్పింది. దానికి నువ్వు రాజకీయం చేస్తున్నావని ఆయనకు, ఈయన నాకు తెలిసి 30 ఏళ్ల కింద వెంకట సార్ 99లో అయినప్పుడు 26 ఏళ్ళు చూడొచ్చు మనకి ఎమ్మెల్యే అయినా. ఈయన ఇప్పుడు అసలు వెంకట సార్ అంటే పేరు కూడా దిగుతో తెలుసో తెలియదు ఆయనకి. ఆయన వెంకట సార్ గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. అక్కడ సేమి ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా మీరు మాట్లాడే తప్పు, ఇది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే రమ్మని సేమికి పిలవడం జరిగింది. ఆయన గన్మెన్లు కావాలంట. గన్మెన్లు కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో దాడి చేయాలని మీద, ఆ దాడి చేస్తే గన్మెన్ ఇస్తే ప్రభుత్వం ఉంటుంది అని ఒక లోపల ఉంటుంది. నీకు గన్మెన్ కావాలంటే నీకు కేంద్ర ప్రభుత్వం ఉంది, నువ్వు తీసుకొచ్చుకోవచ్చు, ఎవరు వద్దన్నారు. లేకుంటే డబ్బులు పెడితే కూడా గన్మెన్లు వచ్చి కూర్చుంటారు. ఇంకొకనికే గన్మెన్ లేరు.
ఆయన ఉన్నోళ్ళని మీకేసారని ఆయన గన్మెన్లు కావాలంట. ఈ గన్మెన్లు కావాలంటే మీకు మీరు తలకాయ పల కూడా ఊరిస్తే మమ్మల్ని కొట్టిని కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తారు. అక్కడ నిన్న జరిగిన సంఘటనలో ప్రజలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు. మేమే కనుక గొడవ చేయాలనుకుంటే, మా కోమటిరెడ్డి వెంకట సార్ కనుక సహనం లేకుంటే, ఆయనకు ఉన్నటువంటి ఆయన అంచెల్లో కానీ సహనం లేకుంటే మీరు ఆడ మీ గన్మెన్లు నిన్నే వచ్చేటోళ్ళు నాకు సాయంత్రం వరకు మీకు అందరికీ. కానీ మా ఉద్దేశం, మా నాయకుడి ఉద్దేశం అది కాదు. మేము తప్పు చేసినా తిడతాడు, ఎవరు చేసినా తప్పు చేసినా తిడతాడు. ఏదైతే చెడు సంఘటనలు చేస్తారో దానికి దూరంగా ఉండే ఉద్దేశం ఉంటుంది ఆయనకు. ఆయన కనుక అనుకుంటే మీరు ఇప్పటిదాకా రోడ్ల మీద కూడా తిరగారు. వాళ్ళు ఆహ్వానించిన వారే వేదిక మీదకి పోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా. గతంలో కూడా ఎవరిని పిలిస్తే వాళ్ళు వేదిక మీదకి పోయి ఆనవాయితీ ఉంటుంది. నిన్న కూడా అదేవిధంగా వాళ్ళు ఆహ్వానించిన వారే వేదిక మీదకి పోవడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ వెంకటరెడ్డి గారికి కానీ మంత్రి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. వారి ఆహ్వానం మేరకు వారు స్టేజ్ మీదకి పోయినారు. వారు మాట్లాడమన్నప్పుడు నల్గొండలో ఉన్న పరిస్థితుల గురించి వారు వివరిస్తూ గత 99 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మత ఘర్షణలు లేకుండా, కమ్యూనల్ గొడవలు లేకుండా ప్రశాంతంగా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి పండగలు చేసుకుంటున్నారు. అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన నల్గొండలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వివరించుకుంటూ దాన్ని హర్షించాల్సింది పోయి దాని మీద రాజకీయం చేస్తున్నారు ఈ బీజేపీ జిల్లా అధ్యక్షుడు. ఆయనకు అనుభవం లేదు. ఏదో నిన్న మొన్న ఏదో పైసలు పెట్టి కొనుక్కున్నట్టుంది. వాళ్ళ దాంట్లోనే పడట్లేదు. ఈయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు అందులో ఉన్న సీనియర్లకే నచ్చట్లేదు ఈయన వ్యవహార శైలి. ఇక జనానికి ఏం నచ్చుతుంది? ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ఉంది. తొందరపాటు చర్యలు, మంచి తెలియదు, చెడు తెలియదు, చిన్న వయసు, పెద్ద పదవి, దాన్ని నిలుపుకునే శక్తి ఆయనకు లేక నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. నిన్న వెంకటరెడ్డి గారు సహనంతో ఇంత మంచి కార్యక్రమం దగ్గర చిన్న గొడవ జరిగినా కూడా బాగుండదనే ఉద్దేశంతో, ఎందుకంటే నిమజ్జనం రోజు ప్రశాంతంగా జరగాలి, ఎందుకంటే శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి ఎటువంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.